సో ఇది ముకుందాపురం తోట, చీని చెట్లు, 3 ఏళ్ల చెట్లు. ఇట్లా ఇట్లా పత్రహరితాన్ని కోల్పోయి కొంచెం రసం పీల్చు పురుగు, అదే చిన్న చిన్న దోమలు, రసం పీల్చు నల్లి, తెల్లదోమ అలాంటివి ఉండడం వల్ల కూడా ఇలా అవుతుంది. కానీ దీంట్లో ఈ చీని చెట్లే ఎక్కువ జింకు, ఐరన్ వీటిని తీసుకుంటుంది. ఇది 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 మెయిన్గా దీంట్లో అన్ని పోషక లోపాలు ఉంటాయి. చెలామిన్ గోల్డ్ ఇవ్వాలి, పట్టిసాల్ ఇవ్వాలి, అగ్రిప్రో ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఇలాంటి ఆకులు ప్రాబ్లం ఉండదు. మెయిన్గా మొక్క ఏదైనా మనం ఇచ్చే సత్తు ఎరువు కానీ, భూమిలో ఉండే ఫాస్ఫరస్, పొటాసు, నత్రజని వీటన్నిటిని మొక్క ఎక్కువ మొత్తంలో గ్రహించాలంటే కంపల్సరీ చెలామిన్ ఉండాలి. అగ్రిప్రో, హైడ్రోప్రో, ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పట్టిసాల్ ఇస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది చిట్టాకు ఎంతంది, గవ్వాలం అంత గవ్వ. ఇది కాల్షియం, బోరాన్ కంపల్సరీ. అంటే లేత ఆకులు ప్రాబ్లం అనేది కాల్షియం, బోరాన్ లేత ఆకులలో కానొస్తుంది. ముదురు ఆకులలో మిగతా న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ జింకు, ఐరన్, బోరాను, మెగ్నీషియం ఇవన్నీ ముదురాకులలో కానొస్తాయి. ముదురాకులలో లేత చివరి గ్రోత్ అంటే కొత్త చిగురు పుట్టే కాడ చిగురు మూమెంటు అంటే కాల్షియం, బోరాను లేత చిగురులలోనే వస్తాయి. దాని ఎఫిషియన్సీ అక్కడే ఉంటుంది. అంటే అది కదలికలు ఉండదు. మొబైల్ న్యూట్రియంట్స్, ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్లో కాల్షియం, బోరాను కదలిక ఉండదు. అందుకే అది ముదురాకులు ఉండిపోయి లేతాకులకు రాదు పైకి. అందుకని లోపం పైన కానొస్తుంది. దీనికి క్యాల్ప్రో, బోరాన్, మ్యారినో ఈ 3 కాంబినేషన్ ఇస్తే తొందరగా తిరుక్కుంటుంది. అంటే ఇది కాపు లేదు కాబట్టి అంత ఎఫిషియన్సీ ఉండదు, కానీ కాపు ఉండే పైన అయితే విపరీతంగా డ్రాపింగ్ అయిపోతుంది. ఇది ఇంత చిట్టాకు వస్తుంది చూడండి. ఆకు ఎంత రావాలి, ఇది అట్లా పెద్ద ఆకు రావాలి. ఇది చూడు ఎంత చిన్న ఆకు. ఇంకా అది చనిపోతుంది. అక్కడ ఆ టిప్స్ చనిపోయి కొత్త కణాలు ఏర్పడక, కాల్షియం ఉంటేనే కొత్త కణాల అభివృద్ధికి, కవచ నిర్మాణానికి, కొత్త టిప్స్ ఏర్పడడానికి, కొత్త ఇగులు రావడానికి, బడ్స్ పుట్టడానికి, పూత రావడానికి ఉపయోగపడుతుంది కాల్షియం, బోరాన్. అది ఎప్పుడు లోపం ఉంటే అప్పుడు కొత్త చిగురులోనే అసలు కొత్త ఇగురు, కొత్త బడ్స్ పుట్టాలంటేనే కాల్షియం, బోరాన్ కావాలి. ఆ కొత్త బడ్స్ పుట్టి అది లేక అక్కడే నిలబడిపోయి అట్లే ఆకు రాలిపోయి చనిపోతుంది. ఇప్పుడు వీటి పరిస్థితి అదే చూడు. కొమ్మ ఇప్పుడు ఈ కొమ్మ ముద్దురుసుకునేది అంత యాక్టివ్గా లేదు. చివరి కొమ్మలు ఇదో న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఈ కొమ్మ స్పెషల్ ఉదాహరణ. ఇది కొమ్మ చూడు ఎంత డల్గా ఉందో, తెల్లగా పాలిపోయింది. ఈ చేతిలో కొమ్మ ఈ పాలిపోవడానికి మెయిన్ కారణం న్యూట్రియంట్స్ అన్నీ కావాలి. ఏదో ఒక చలామిని ఇచ్చినామంటే కాదు, పట్టిసాలు ఇచ్చినామంటే కాదు. చలామిని కావాలా, పట్టిసాలు కావాలా, మ్యారినో కావాలా, క్యాల్ప్రో కావాలా, బోరాన్ కావాలా. ఇన్ని రకాలు కూడా అంటే మనము ఎన్ని రకాల ఆహారం మొక్క కూడా అన్ని రకాలు కావాలా. దీంట్లో క్యాల్ప్రో, బోరాను, మ్యారినో ఒక రౌండ్ కంపల్సరీ ఇవ్వాలి. మళ్ళీ మ్యారినో, పట్టిసాలు 2 రౌండ్ ఇవ్వాలి. అప్పుడు ఇది సక్సెస్ అయ్యేది.